అధ్యాయం 1 నుంచి అధ్యాయం 11 వరకు మనం వినాం. కాని ఇప్పుడు మొదలయ్యేది మన జీవితాన్ని మార్చే భాగం. అధ్యాయం 12 భక్తి యోగం, భక్తి మార్గం, పరిచయం. ఇది భగవంతుని చేరుకోవడానికి అత్యంత సులభమైన మరియు హృదయానికి దగ్గరైన మార్గాన్ని వివరిస్తుంది. ఈ అధ్యాయంలో అర్జునుడు ఒక ముఖ్యమైన ప్రశ్న అడుగుతాడు. నిరాకార బ్రహ్మాన్ని ధ్యానించేవారు గొప్పవారా? లేక సాకార రూపంలో భగవంతుడిని భజించేవారు గొప్పవారా? దానికి శ్రీకృష్ణుడు చాలా స్పష్టంగా సమాధానం చెబుతాడు. ఆయనపై అచంచలమైన భక్తి, ప్రేమతో ధ్యానం చేసేవారు ఆయనకు అత్యంత ప్రియులు. భక్తి యోగం అంటే కేవలం పూజలు చేయడం కాదు. మనసును, మన ఆలోచనలను, మన క్రియలను అన్నింటినీ భగవంతునికి అర్పించడం. ఈ అధ్యాయంలో ద్వేషం లేకుండా ఉండటం, అందరితో ప్రేమగా ప్రవర్తించడం, అహంకారం విడిచిపెట్టడం, సమాన దృష్టితో జీవించడం, ఇవే నిజమైన భక్తుని లక్షణాలు. ఎవరైతే నాకు భక్తితో ఒక ఆకు, పువ్వు, పండు లేదా నీళ్లు సమర్పిస్తారో నేను ఆనందంగా స్వీకరిస్తాను. ఈ అధ్యాయం ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, భగవంతుని చేరుకోవడానికి పెద్ద యజ్ఞాలు, కఠిన సాధనలు అవసరం లేదు. నిజమైన ప్రేమ, విశ్వాసం, వినయం ఉంటే చాలు. సారాంశం: భక్తి యోగం మన జీవితాన్ని ప్రశాంతంగా, సంతోషంగా మార్చే మార్గం. భగవంతునిపై ప్రేమతో జీవిస్తే మన జీవితం కూడా దైవమయంగా మారుతుంది.